కరివేపాకు చెట్టు మాకు సరిగా రావడం లేదు. అలాగే ఆకులు వస్తున్నాయి కానీ ఆ ఆకులను ఏవో తినేసినట్టు ఉంటున్నాయి. చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా కరివేపాకు చెట్టు వేసి అయితే 8 మంత్స్ అవుతుందండి. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఇదైతే సీడ్స్తో పెంచుకున్న మొక్క అండి. చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది. మేము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాము. అయినా కూడా చెట్టు మాత్రం గ్రోత్ అయితే చాలా ఫాస్ట్గా ఉందండి. ఈ కరివేపాకు చెట్టు గ్రోత్ అనేది అంత తొందరగా ఫాస్ట్గా అయితే ఉండదండి. కానీ మనం చేసే మిస్టేక్స్ వల్లనే అలా అవుతుంది. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనము కరివేపాకునైతే ఇంత హెల్తీగా ఇంత ఫాస్ట్గా గ్రోత్ అయితే పెంచుకోవచ్చండి. నేను ఒక 3 టిప్స్ అయితే చెప్తానండి కరివేపాకు హెల్తీగా పెరగడానికి. అలాగే కీటకాలు ఏవి కూడా అటాక్ చేయకుండా ఆకులు హెల్తీగా ఉండడానికి ఇవి తప్పకుండా పాటిస్తే కరివేపాకు అయితే హెల్తీగా వస్తుంది. ఇదైతే చూస్తున్నారు కదండి, నేను 10 లీటర్స్ బకెట్లో అయితే వేసానన్నమాట. వేసిన ఒక 8 మంత్స్లోనే చాలా హెల్తీగా పెరిగింది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్ టిప్ వచ్చేసి కరివేపాకు చెట్టు ఆకులు హెల్తీగా ఉండడం కోసం అయితే పుల్ల మజ్జిగ, ఇంకా అందులో కొంచెం ఇంగువ, అలాగే పసుపు వేసి మొక్క మొత్తం తడిసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే ఆకులు తినే కీటకాలు అనేవి అయితే అస్సలు అటాక్ చేయవండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గరనైతే 2 రకాల మొక్కలు అయితే ఉన్నాయండి. ఇదైతే కొద్దిగా ఆకులు అనేది కొద్దిగా డిఫరెంట్గా, అంటే ఎక్కువ డార్క్ గ్రీన్లో ఉంటాయి. ఇదైతే లైట్ గ్రీన్లో ఉంటాయండి. ఈ 2 మొక్కలు కూడా నేను సీడ్స్తో పెంచుకునేవేనండి. ఎంత హెల్తీగా వచ్చాయో చూడండి. సెకండ్ టిప్ వచ్చేసి కరివేపాకు చెట్టుకు బియ్యం కడిగిన నీళ్ళు ఒక 3 డేస్ ఫర్మెంట్ చేసి వేయడం వల్ల చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ అండ్ ఫెర్టిలైజర్ అండి. ఇప్పుడైతే మనము చూస్తున్నారు కదా, దీన్నైతే మొత్తం కూడా హార్డ్ ప్రూనింగ్ చేసుకున్నానండి. ఇలాగా హార్డ్ ప్రూనింగ్ చేసుకుని మనము ఎరువులు ఇచ్చేసామనుకో చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది. ఈ కరివేపాకుకు నైట్రోజన్ బాగుంటే ఆకులు అనేది హెల్తీగా ఉంటాయంటే, అంటే ఆకులే కదా మనకు బాగా పనికొచ్చేది. కాబట్టి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక 2 గుప్పిళ్ళంతా వేస్తూ ఉంటే చాలా హెల్తీగా పెరుగుతుందండి. చూస్తున్నారు కదా, మనము సాలిడ్ రూపంలో ఇచ్చిన, లిక్విడ్ రూపంలో ఇచ్చిన ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ను ఎప్పుడు కూడా ఇలాగా లూజ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న మొక్కలు అయితే ఎన్ని వచ్చాయో చూడండి. ఇవన్నీ కూడా తీసేయాలండి. తీసేస్తేనే మన మెయిన్ మొక్క ఏదైతే ఉందో దానికి బలం బాగా సరిపోయి హెల్తీగా పెరుగుతుంది. అలాగే ఆకులు అనేది తొందరగా వస్తాయండి. ఇప్పుడు ఈ పెద్ద మొక్క మొత్తం ప్రూనింగ్ చేశాను కదండి, ఇది కర్రీలోకి వాడుకోవడం కోసం అయితే నేను డైలీ కొద్దిగా తీసేస్తూ ఉంటానండి. మొత్తం కూడా తీసేస్తాను. ఏ మొక్కకైనా మట్టి అనేది లూజ్గా ఉంటే చెట్టు అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా దగ్గర అయితే కౌడంగ్ ఉందండి. కౌడంగులో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసి మన మొక్కకైతే ఇచ్చేస్తానండి. చూస్తున్నారు కదా, బాగా మాగిన పశువులు ఎరువై ఉండాలండి. లేకపోతే దాంట్లో గ్రబ్స్ అనేది వచ్చేసి వేరు పురుగులు వచ్చేసి వేరునైతే కట్ చేయడం వల్ల మన చెట్టు అనేది ఉన్నట్టుండి సడన్గా చనిపోతూ ఉంటుందండి. కౌడంగ్లో నైట్రోజన్ చాలా రిచ్గా ఉండడం వల్ల ఆకులు అనేది తొందరగా, అంటే కొత్త చిగుళ్ళు అనేది తొందరగా రావడానికి ఈ నైట్రోజన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల ఆకులు అనేది గ్రీన్గా లావిష్గా ఉంటాయండి. ఇలాగా ఒక 2 గుప్పిళ్ళంతా వేసేసుకొని చెట్టు నిండా మంచిగా వాటర్ ఇచ్చేసుకొని ఒక 1 డే వరకు అయితే మనం వాటర్ ఇవ్వకుండా ఉంటే ప్రూనింగ్ చేసిన ఒక 1 మంత్కి అయితే చూడండి అసలు ఎంత గ్రీన్గా, ఎంత హెల్తీగా, ఎక్కడా కూడా ఆకు కొరికేసినట్టు తినేసినట్టు లేకుండా ఎంత హెల్తీగా ఉందో చూడండి. నా దగ్గర ఉన్న 2 మొక్కలకి ఒకటేసారి ప్రూనింగ్ చేసేసానండి. చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా వచ్చిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి.